అమరావతి నిర్మాణ పనుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వాటిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలున్నాయి. అమరావతి పునః ప్రారంభానికి రెడీ అయిన వేళ ప్రభుత్వం ప్రకటించిన 7 ఐకాన్ భవనాల్లో ఈ 2 నిర్మాణాలు ఉన్నాయి. అధునాతన వసతులతో ప్రతిష్టాత్మకంగా ఈ 2 భవనాలను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ముందు ఈ 2 భవనాలకు 1816 కోట్ల రూపాయలతో అంచనాలు వేస్తే 5 ఏళ్ల జాప్యంతో నిర్మాణ వ్యయం పెరిగింది. 555 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి కావాల్సిన సెక్రటేరియట్ 768 కోట్ల రూపాయలకు 860 కోట్లతో పూర్తి కావాల్సిన హైకోర్టు భవనం 1048 కోట్ల రూపాయలకు పెరిగింది. సెక్రటేరియట్ పూర్తయిన తర్వాత పై అంతస్తు నుంచి చూస్తే రాజధాని అమరావతిని మొత్తం చూసేలా డిజైన్ చేశారు. రాజధానిలో కీలకంగా నిర్మాణం అవుతున్న భవనాల్లో 7 ఐకాన్ టవర్స్ ఉన్నాయి. ముందుగా ఒకటే ఐకాన్ టవర్ అనుకున్నా దానిలోన అసెంబ్లీ, మరోవైపు సెక్రటేరియట్, హైకోర్టు, ఇలాగా మిగతాది అనేక భవనాల సముదాయాలను చేర్చి ఐకాన్ టవర్స్ 7గా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అత్యంత కీలకంగా చెప్పుకోవాల్సింది 1816 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్న సెక్రటేరియట్, మరోవైపు హైకోర్టు. నేను సెక్రటేరియట్ దగ్గర ఉన్నాను. అంటే దాదాపు 768 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతుంది. నిజంగా ఏ దుస్థితిలో ఉందో మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ల పాటు ఈ విధంగా, అంటే ఇది బేస్మెంట్ లెవెల్లోకి వచ్చింది. ఈ బేస్మెంట్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా నీట మునిగిపోయి, అంటే కింది నుంచి వచ్చింది ఒక అత్యాధునిక టెక్నాలజీతో ఒక 3 అంతస్తుల ఆధునిక భవనాలుగా వీటిని తీర్చిదిద్దాలని చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఇవి, అంటే ఇటీవల కాలంలో ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లో, నేను చూపిస్తున్న ఈ పరిసర ప్రాంతాలకి కనీసం ఎవ్వరూ రాలేని పరిస్థితి. ఎందుకంటే బాగా కంప చెట్లు, అంటే ముళ్ళ చెట్లు, మీకు ఏ విధంగా ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ముళ్ళ చెట్లు ఉన్నాయో ఇటువంటివి పెద్ద పెద్ద వృక్షాలుగా పెరిగిపోయి ఒక జంగల్లా మారిపోయింది. అంటే దీన్ని తొలగించడం కోసం కేవలం దాదాపు 36 కోట్ల రూపాయలని ఇప్పుడు కొత్తగా వచ్చిన మహాకూటమి ప్రభుత్వం వెచ్చించిందంటే ఏ స్థాయిలో మొత్తం ఈ ముళ్ళ కంపలు పెరిగాయనేది మనం గమనించవచ్చు. గతంలో కూడా బిగ్ టీవీ ఇక్కడ క్షేత్రస్థాయి రిపోర్ట్ చేసినప్పుడు కనీసం మనం రోడ్డు దాటి ఇక్కడికి రాలేని పరిస్థితి. ఎందుకంటే ఇదంతా నీట మురిగింది. కేవలం ఇక్కడ మనకు కనిపిస్తున్న ఏదైతే సెక్రటేరియట్ భవనానికి సంబంధించిన ఈ ఫౌండేషన్ కింద నుంచి ఉందో కనీసం మనకి ఏమీ కనిపించకుండా పైకి ఒక ఇనుప ఊసలు మాత్రమే కనిపించాయి. ఇక్కడ ఇది దాదాపు 3 బ్లాకులుగా మనం చూడొచ్చు. ఇది ఒకటి, రెండోది చూడు ఎంత నీళ్ళు, అంటే ఒక పెద్ద నది మధ్యలో ఉండే ఒక నిర్మాణంలా కనిపిస్తుంది. కానీ ఇది ఒక బేస్మెంట్లో ఉంది కాబట్టి చాలా కాలంగా 5 ఏళ్ల పాటు అలా విడిచిపెట్టడం వల్ల ఈ నిర్మాణాలన్నీ నీటిలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇక రెండోది ఇటు, అంటే మొత్తం దాదాపుగా ఇదంతా కూడా 768 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరగాల్సిన వీటికి కొంత డబ్బు వెచ్చించిన తర్వాత 5 ఏళ్ల కాలంలో 5 ఏళ్ల పాటు ఈ విధంగా ఉండిపోయి ఏ దుస్థితిలో ఉండో చూడొచ్చు. అంటే టోటల్గా మనం హైకోర్టు, మరోవైపు సెక్రటేరియట్, ఈ 2 ప్రాంగణాలకు సంబంధించి 1816 కోట్ల రూపాయలుగా మనం అనుకున్నా. దీంట్లో ప్రధానంగా మనం సెక్రటేరియట్, మనకి ఏదైతే విజువల్స్లో కనిపిస్తుందో ఈ సెక్రటేరియట్ భవనానికి దాదాపుగా 768 కోట్ల రూపాయలని వెచ్చించింది. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ, అంటే మనం ఏదైతే సూపర్ బ్లాక్ ఈలో, అంటే ఒక టెక్నాలజీతో ఈ నిర్మాణం అనేది చేయడం కోసం ఆ రోజున ప్రభుత్వం ఆలోచన చేసింది. దాదాపుగా 103.76 ఎకరాల్లో విస్తీర్ణంలో, అంటే దాదాపు 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం ఈ సెక్రటేరియట్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ సెక్రటేరియట్ నిర్మాణం అనేది జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 3 అంతస్తులుగా పైకి ఒక నిర్మాణం చేయదలుచుకుంది. లండన్కి చెందిన పోస్టర్ సంస్థ దాదాపుగా ఏపీకి ఈ మొత్తం డిజైన్ ఇచ్చింది. అంటే ఈ డిజైను చాలా ఆధునిక డిజైను. అంటే ఈ అమరావతి నగరంలో, అంటే ఏదైతే క్యాపిటల్ ఉందో ఈ క్యాపిటల్లో ఒక శిఖరం లాగా, అంటే మనకి అత్యాధునిక ఒక టవర్లా కనిపించే ఒక నమూనాని దీంట్లో తయారు చేశారు. దాదాపుగా 2018లో అసెంబ్లీ భవనానికి 555 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అప్పుడు అంచనా వేస్తే అది ఈ 5 ఏళ్ల పాటు దాన్ని పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు 768 కోట్ల రూపాయల వ్యయం పెరిగినట్లుగా ఇటీవలే అధికారులు దీన్ని ఒక అంచనా వేశారు. కొత్తగా టెండర్లు పిలిచారు. మరోవైపు దీన్ని టోటల్గా మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభం చేస్తున్నారు కాబట్టి ప్రధాన చేతుల మీదుగా వీటన్నిటిని చుట్టూ ఉండే జంగిల్ని తీయడంతో పాటు ఈ బయటికి కనిపించేలాగా వీటిని చేయగలిగారు. అంటే టోటల్గా ఈ నిర్మాణాల్లో 3 అంతస్తుల బేస్మెంట్తో పాటు 3 అంతస్తుల నిర్మాణంలో
మొదటి ఫ్లోర్లో మంత్రుల ఛాంబర్లు ఉంటాయి, అసెంబ్లీ హాలు, కౌన్సిల్ హాల్, క్యాంటీన్లు, సెంట్రల్ హాల్, లైబ్రరీ, ఇలా మొత్తం ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తారు ఫస్ట్ ఫ్లోర్లో. రెండో అంతస్తులో కమిటీల ఛాంబర్లు మీకు కనిపిస్తుంది, ఏదైతే ఆ దృశ్యాల్లో కనిపిస్తుంది దాంట్లో ఇది బేస్మెంటు. పైకి రెండో ఛాంబర్కి వెళ్ళేప్పటికి దాదాపుగా ఈ 2 అంతస్తుల దాంట్లో కమిటీల ఛాంబర్లు, సభ్యుల లాంజ్, అసెంబ్లీ కౌన్సిల్ హాళ్ళు, ట్రైనింగ్ సెంటర్లు, ఇలాగా ఇవన్నీ రెండో ఫ్లోర్లో ఉంటాయి. ఇక మూడో ఫ్లోర్కి సంబంధించి మొత్తం అమరావతి నగరాన్ని చూసేలాగా, అంటే టోటల్గా అమరావతి నగరాన్ని చూసేలాగా ఈ డిజైన్ చూస్తే మనకి ఆ రోజున గ్రాఫిక్స్ అన్నారు, లేకపోతే ఎవరైతే ఆ లండన్ సంబంధించిన సంస్థ ఏదైతే మనకు ఒక డిజైన్ ఇచ్చిందో ఆ డిజైన్కి సంబంధించి దాన్ని చూసినప్పుడు మొత్తం అమరావతి ఏదైతే క్యాపిటల్ ఉందో క్యాపిటల్లోన ఒక ఎత్తైన శిఖరంలాగా ఇది కనిపిస్తుంది. దీనిపైనుంచి ఈ 3వ అంతస్తు పైనుంచి చూస్తే, ఆ శిఖరం పైనుంచి చూస్తే మొత్తం అమరావతి నగరం అంతా ఏ విధంగా ఉంది, దాని ప్లానింగ్ ఏంటి, అంటే మొత్తం ఈ సిటీ క్యాపిటల్ సంబంధించి మెయిన్ రోడ్స్ ఏంటి, దానికి అనుసంధానంగా ఉన్న రోడ్లు, దాని చుట్టూ ఉండే కాలువలు, మిగతా అధికారుల భవనాలు, ఇలాగ అన్నీ కూడా కనిపించేలాగా దీన్ని మొత్తం డిజైన్ చేశారు. నిజంగా ఇది ఇప్పుడు పునఃప్రారంభంలో ఒక ప్రధానమైన కీలకమైన ఒక ప్లేస్గా దీన్ని చెప్పాలి. ఇది రేపు ప్రధానమంత్రి దీన్ని ఏదైతే ఒక పునఃప్రారంభానికి శ్రీకారం చుడతారో అందులో మనకు నిర్మాణం అవుతున్న అనేక భవనాల్లో దాదాపు ఈ సెక్రటేరియట్ భవనం అత్యంత కీలకంగా మనకు కనిపిస్తుంది. సెక్రటేరియట్తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైకోర్టు భవనం గత టీడీపీ ప్రభుత్వంలో శిలాఫలకం వేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినప్పటికీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో నిర్మాణ దశలో ఉన్న ఫౌండేషన్స్ నీటిలోనే నానిపోయాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పునర్నిర్మాణం చేపట్టి నేపథ్యంలో మరిన్ని నిధులు వెచ్చించి అత్యాధునిక హంగులతో హైకోర్టు నిర్మాణానికి పూనుకుంది. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. సెక్రటేరియట్తో పాటు అత్యంత కీలకమైన ఐకాన్ భవనాల్లో హైకోర్టు భవనం కూడా ఉంది. హైకోర్టు ప్రధాన కార్యాలయంగా మనం హైకోర్టు భవనంగా దీన్ని చూడొచ్చు. ఇప్పుడు తాత్కాలికంగా కనిపిస్తున్న ఏదైతే జాతీయ జెండా ఎగురుతూ ఉన్న ఆ భవనం తాత్కాలిక హైకోర్టు భవనం. దాని ఆనుకొని ఇప్పుడు మనకి ఏదైతే ఒక ఫౌండేషన్ కనిపిస్తుందో, మనకి ఆ కింద నుంచి ఇనుప ఓసలాంటి కనిపిస్తుంది ఫౌండేషన్, ఇది ప్రధానంగా నిర్మాణం కావాల్సిన హైకోర్టు భవనం. దీన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఈ శిలాఫలకం మనకు కనిపిస్తుంది. ఆ రోజున ఏదైతే శంకుస్థాపన చేసిన ఫౌండేషన్ స్టోన్ ఒకటి కనిపిస్తుంది. ఇది ఆ రోజున ఫిబ్రవరి 3వ తేదీన 2019 దీనికి ఒక ఫౌండేషన్ స్టోన్ పడింది. ఆ రోజు జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ రంజన్ దీన్ని ఆ రోజు చీఫ్ గెస్ట్గా ఉన్నారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానికి ఏదైతే ఆ ఇనాగ్రేషన్ దానికి ఉందో ఆ రోజున ఫౌండేషన్ దానికి ఈ శిలాఫలకం అనేది వేశారు. అనేక మంది జస్టిస్ పాల్గొన్నారు 2019లో. అంటే ఆ రోజున ఈ నిర్మాణం కంటిన్యూ అయ్యిండుంటే, అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేసుంటే నిజంగా ఆ భవనం ఇప్పటికే నిలిచి ఉండేది అక్కడ. కానీ ఇప్పుడు ఏ దశలో ఉందో మనం ఒక్కసారి చూడొచ్చు. అంటే టోటల్గా ఒక మనకి 1816 కోట్ల రూపాయల వ్యయంతో, అంటే అటు సెక్రటేరియట్, హైకోర్టు ఈ 2 భవనాలకు సంబంధించిన ఏవైతే నిర్మాణం ఉందో అందులోన దాదాపు దీనికి సంబంధించి 860 కోట్ల రూపాయలతో ఈ హైకోర్టు భవనం అనేది నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. అంటే టోటల్గా 42.36 ఎకరాల్లో, అంటే 42 ఎకరాలకు పైగా ఒక విస్తీర్ణంలో దీన్ని హైకోర్టు భవనం ఉంది. దాదాపు మనం 20.32 లక్షల చదరపు ఏదైతే అడుగుల విస్తీర్ణంలో మనకి హైకోర్టు ఈ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. మనం చూడొచ్చు ఆ ఫౌండేషను దాదాపు 5 ఏళ్ల కాలంగా ఆ నీటిలోనే నానిపోయి ఉంది. దీనిపైన నిపుణుల కమిటీ వచ్చింది. ఆ ఫౌండేషన్ ఎక్కడ చెక్కు చెదరలేదు. దానిపైన తిరిగి నిర్మాణాలు చేయొచ్చు అనేది ఒక అంచనా అయితే ఇచ్చింది. అంటే ఆ స్ట్రాంగ్నెస్ అలాగే ఉందని చెప్పడంతో ఇప్పుడు దీనిపైన పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం దీన్ని సిద్ధమవుతుంది. అంటే మొత్తం 7 ఫ్లోర్లతో ఈ బిల్డింగ్ మొత్తం, అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మనకు కనిపిస్తున్న ఏదైతే బేస్మెంట్ కనిపిస్తుందో దీంతో పాటు 7 ఫ్లోర్లతో ఈ బిల్డింగ్ అనేది డిజైన్ చేశారు. 7వ అంతస్తు పూర్తిగా కోర్టు సమావేశ మందిరం ఉంటుంది. అంటే టోటల్గా మనం చూస్తున్న దాంట్లోన కోర్టు సమావేశ మందిరం ఉంటుంది. తర్వాత డైనింగ్ హాల్స్, లైబ్రరీలు, ఇలాగ అనేక ఉంటాయి. దాదాపుగా అంటే ఆ ఫిబ్రవరి 3వ తేదీన దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రంజన్ గొగోయ్ ఆ రోజున దీనికి శంకుస్థాపన చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా అలాగే ఉండిపోయింది. అంటే టోటల్గా ఆ రోజున ఏదైతే అంచనా వ్యయం ఉందో 860 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది అనుకున్నది
ఈ 5 ఏళ్ల పాటు నిలిచిపోవడం వల్ల దాదాపుగా 1048 కోట్లు, అంటే దాదాపు 860 కోట్ల రూపాయలు ఉన్నది 1048 కోట్ల రూపాయలకి అంచనా వ్యయం పెరిగిపోయింది. ఇప్పుడు దీన్ని పునఃప్రారంభ పనులు దీన్ని కీలకంగా చేపట్టారు. ఇంత కీలకమైన ఏదైతే ఒక ఐకాన్ భవనంలాగా హైకోర్టు నిర్మాణం జరగబోతుంది. టోటల్గా ఈ నిర్మాణం కూడా ఈ పునఃప్రారంభ పనుల్లో పూర్తయితే దీన్ని ఒక అత్యాధునిక హైకోర్టుగా, అన్ని హంగులతో కూడిన ఒక హైకోర్టుగా మనం చూడొచ్చు.